చిన్నప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళం. అప్పటికి మా బట్టలన్నీ చిరిగిన బట్టలు ఇట్లా ఉండే. మంచి బట్టలు ఉంటే కనుక శుభ్రంగా వెళ్ళిపోయి ఆ పెళ్లిలో భోజనం చేసి ఇచ్చిరా మనం అనుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో భోజనం వాల్యూ అంత ఉండేది. అన్ని రకాలైనటువంటి ఆహారాలతో అన్నం తినడం అనేది ఆ రోజుల్లో చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఎక్కువగా పచ్చడి మెతుకులు తినేటటువంటి రోజుల్లో అది చాలా గ్రేట్గా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు అంబానీ పెళ్ళి 10 నలుగురితో నారాయణ అనుకుని వెళ్ళిపోతే ప్రాబ్లం లేదనుకున్నటువంటి ఇద్దరు ఆంధ్ర వాళ్ళు అరెస్ట్ అవ్వడం అన్న సంచలనం సృష్టించింది. 2 కోణాలు. ఒకటి తినడానికి గురించి అని కాదు, మేబీ అతను యూట్యూబర్ అట. యూట్యూబ్లో ఎక్స్క్లూజివ్ విజువల్ కోసం ట్రై చేసినట్టుండే. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధికల పెళ్లికి ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా 2 తెలుగు యువకులు వెళ్ళారట. వాళ్ళిద్దరిని పోలీసులు తీసుకుని కేసు పెట్టారు. వాళ్ళిద్దరూ ఎవరెవరని తెలిస్తే ఆంధ్రప్రదేశ్ చెందిన యూట్యూబర్ వెంకటేష్ అల్లూరి, వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్నటువంటి షఫీ షేక్, వీళ్ళిద్దరూ వెళ్ళారని తెలిసింది. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయినా చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు.